డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత కాంగ్రెస్ కి ఊపొచ్చిందా? రాహుల్ గాంధీ పొలిటికల్ గ్రాఫ్ ఊహించినంత పెరిగిందా? ఇప్పటి వరకు ఎప్పుడూ లేనట్టుగా ఈ 12 ఏళ్ల రాజకీయ పోరాటంలో తొలిసారిగా రాహుల్ గాంధీ మోడీ మీద పై చేయి సాధించారా? ఎందుకు ఇలాంటి బజ్ వచ్చింది? సోషల్ మీడియాలో చూసినా, పొలిటికల్ సర్కిల్స్ లో చూసినా కనీసం 25% రాహుల్ గాంధీ గత 3-4 ఏళ్లలో గెయిన్ అయ్యారు, గ్రాఫ్ పెరిగింది అని టాక్ రావడానికి అసలు కారణం ఏంటి? నేను ఒక 3 సన్నివేశాలు మీకు పక్కనే పెట్టి చూపిస్తా. Women are generally more intelligent than men. Let's stand together. Let's do it together. చూశారుగా, ఒక దాంట్లో రాహుల్ గాంధీ చెరువులోకి దూకుతా ఉన్నారు, ఇంకొక దాంట్లో ఆడపిల్లలతో మాట్లాడుతున్నారు. చూడండి, పైగా మగాళ్ళ కంటే ఆడవాళ్లే తెలివైన వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఈ డైలాగ్ రిజర్వేషన్ బిల్ టైంలో చెప్పిన మాట కాదు, అప్పుడెప్పుడో ఇంతకు ముందే చెప్పిన మాట. ఇది రెండోది. ఇక మూడో చూడండి, కేంద్ర మంత్రులు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ రండి కలిసి మాట్లాడదాం అని పార్లమెంటు ప్రాంగణంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే మంత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూసారా? ఈ 3 సన్నివేశాలు చూస్తే మనకి ఏమర్థమవుతోంది? రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్ని నిజంగానే ప్రభావితం చేయగలుగుతారా? ఇప్పటి వరకు పడిన ముద్రని, జరిగిన ప్రచారాన్ని రాహుల్ తిప్పికొట్టారా? ఒకవేళ అదే నిజమైతే గనక పరిస్థితులు ఎలా మారచ్చు? రాహుల్ గాంధీ ముందున్న సవాళ్ళేంటి? దేశ రాజకీయం ఎటు నుంచి ఎటు తిరిగే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు రాహుల్ గ్రాఫ్ పెరిగితే గనక ఆ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్కి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా తెలుగు రాష్ట్రాల్లో, దట్టు తెలంగాణలో? ఈ పాయింట్ కూడా నేను చివరిలో చెప్తా. డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. రాహుల్ గాంధీ గురించి ఎప్పుడూ లేనంత పాజిటివ్గా దేశమంతా మాట్లాడడం ఇప్పుడు కనపడతా ఉంది కదా. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుని బీజేపీ, మోడీ తీసుకొస్తే రాజకీయ దురుద్దేశంతో దేశం మీద రాజకీయంగా పట్టు బిగించేందుకు ఇలాంటి వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ లెక్కలతో సహా, వాదనతో సహా కాంగ్రెస్ పార్టీ వివరించడం కనపడతా ఉంది. మహిళా రిజర్వేషన్లు అడ్డేసుకున్నారు అని బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు మాట్లాడితే మాట్లాడొచ్చుగాక, కానీ చాలామంది దక్షిణ, తూర్పు భారతంలోనే కాదు, ఉత్తర భారతంలో కూడా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వాదనకి మద్దతు పలకడం కనపడతా ఉంది. బహుశా 12 ఏళ్ల కాలంలో 2014 తర్వాత రాహుల్ గాంధీ ఎంతటి ప్రభావాన్ని చూపించిన పరిణామం ఇంతకు ముందు లేదేమో అంటే ఎస్, అవుననే చెప్పాలి. అంతే కదా, 2014 ఎన్నికల్లో కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా రాలా కాంగ్రెస్కి. 2019లో కూడా అంతే. 2024కి ముందు పాదయాత్ర చేసినా, దేశవ్యాప్తంగా తిరిగినా కానీ రాహుల్ గాంధీ చూపించగలిగిన ప్రభావం చాలా తక్కువే అని అనిపించింది. కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరిగితే పెరిగి ఉండొచ్చు, కానీ ఇంత వైబ్రేషన్ అయితే క్రియేట్ కాలా అప్పుడు. అంటే 3 సందర్భాలతో పోలిస్తే ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? 2 ముఖ్యమైన రీజన్స్ దీని వెనక ఉన్నాయి అని అనిపిస్తుంది. ఒకటి, మోడీ ప్రభుత్వం మీద, పనితీరు మీద పెరుగుతున్న వ్యతిరేకత, రాజకీయ సవాళ్లు. ఇది మొదటిది. ఎలాగా? వరుసగా 3వ విడత అధికారంలో ఉంది, దేశవ్యాప్తంగా విభిన్నమైన చర్చ జరుగుతూ ఉంది. అంతర్జాతీయ విధానాల నుంచి ఆర్థికపరమైన అంశాల వరకు అన్నిట్లోనూ మోడీ అనుసరిస్తున్న ధోరణి వల్ల సామాన్యులకి దెబ్బ పడుతోందా అనే ఆలోచన అందరిలోనూ వచ్చింది కదా. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనకూడదు అని అమెరికా కండిషన్ పెడితే ఇండియా వెనక్కి తగ్గింది అనే విషయం ఆలోచన గల ప్రతి ఒక్కళ్ళని అంతర్మథనంలో పడేసే పరిణామం కదా. అదేంటి, దేశంలో ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు లేదు కదా అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. పైగా రాజకీయంగా ప్రత్యర్థుల మీద పై చేయి సాధించడం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని ఈ డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లులు దేశం మొత్తానికి మరోసారి చూపించాయి, అర్థమయ్యేలాగే చెప్పినాయి. అలా ఎలా అంటారు? మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ 2023లో ఆమోదం పొందింది కదా, 2034 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు కదా. అలాంటిది ఇప్పుడు 3 ఏళ్లు తిరిగేలోపే, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం, మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తాము రిజర్వేషన్ అని చెప్తూ చిందరవందర గందరగోళం ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి అని ఆలోచిస్తే రాజకీయంగా బీజేపీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవేళ రిజర్వేషన్ ఇస్తే గనక, ఆ సానుకూలతతో డీలిమిటేషన్ జరిగితే గనక ఉత్తరాదిలో సీట్లు పెంచుకుని మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఎత్తుగడతో బీజేపీ పావులు కదిపింది అనే విషయాన్ని కాంగ్రెస్ అర్థమయ్యేలాగా చెప్పగలిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇంతకు ముందు నేను ఒక మ్యాప్ కూడా చూపించా కదా, 50% సీట్లు పెరుగుతున్నాయి, దక్షిణాదికి న్యాయం చేస్తున్నాం అని పైకి చెప్తూ ఉన్నా కానీ అసలు న్యాయం బీజేపీకి జరుగుతూ ఉంది, అన్యాయం బీజేపీని అపోజ్ చేసే వాళ్ళకి జరుగుతూ ఉంది అని కాంగ్రెస్ ఈ 3 రాష్ట్రాలని ఒక దగ్గర పెట్టి చెప్పేసింది అందరికీ. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో పెరుగుతున్న సీట్లు కలిపి లెక్కేస్తే ఒక విషయం మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేని పట్టుంది. ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కనుక కేంద్రంలో అధికారంలో ఉండడం దాదాపు గ్రాంటెడ్ అనుకోవాలి.
డీలిమిటేషన్తో సినారియోలా మారిపోతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. మహిళా రిజర్వేషన్ విషయంలో ఆల్రెడీ 2023లో ఆమోదిస్తే ఇప్పుడు డీలిమిటేషన్తో లింక్ ఎందుకు పెట్టారు అనే విషయాన్ని నిలదీయటమే కాదు, జనానికి అర్థమయ్యేలాగా చెప్పడంలో కాంగ్రెస్ చాలా వరకు సక్సెస్ అయింది. The BJP knew that this bill actually cannot be passed. Prime Minister at any cost needed to send two messages. Number one, he needed to change the electoral map of India, and number two, he needed to send a message again that he is pro-women. చూసాం కదా రాహుల్ గాంధీ ఇలాగ నిలదీయటం. ఇలాంటి పరిస్థితులు, ఈక్వేషన్స్ అన్ని రాహుల్ గాంధీకి అడ్వాంటేజ్ తెచ్చాయి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది ప్రియాంక ఇంపాక్ట్. రాహుల్ గాంధీ మొన్నటి వరకు సభలో అయినా కాంగ్రెస్ రాజకీయంలో అయినా ఒంటరి పోరాటం చేసిన పరిస్థితి. దేశంలోనేమో బీజేపీ హవా నడుస్తూ ఉంది, పార్టీలోనేమో సీనియర్లు గ్రూప్ 23నో ఇంకోటో పేర్లు పెట్టి రాహుల్ గాంధీకి బ్రేక్ లేసేందుకు ట్రై చేయటాన్ని కాంగ్రెసే కాదు దేశం మొత్తం చూసింది కదా. అలాంటి సవాళ్ళన్నింటినీ దాటి ఇప్పుడు ప్రియాంక కూడా కాంగ్రెస్ రాజకీయాల్లోకి నేరుగా దిగారు. ఫస్ట్ టైం ఎంపీగా కూడా ఉన్నారు కదా. ఆమె మాట్లాడే తీరు కానీ, పరిస్థితుల్ని ప్రియాంక హ్యాండిల్ చేసే పద్ధతి కానీ, పంధా కానీ చాలా స్పెషల్ అని చూడగానే అర్థమవుతా ఉంది. गृह मंत्री जी हंस रहे हैं। चाणक्य आज अगर जिंदा होते तो वो भी चौंक जाते। आपकी राजनीतिक कुटिलता में చూశారు కదా, హస్రహే హో అంటూ హోంమంత్రి అమిత్ షా మీద చలోక్తి విసరడమే కాదు, చాణక్యుడు కూడా నివ్వెరపోతాడు మీ ఎత్తుగడలు చూస్తే, మహిళా రిజర్వేషన్ పేరుతో ఇంత రాజకీయం నడుపుతారా అంటూ చాలా అలవోకగా, ఆసువుగా బీజేపీని ప్రియాంక నిలువరిస్తున్న తీరు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. రాహుల్ గాంధీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది కదా. పైగా ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా, ప్రియాంక గురించి కాంగ్రెస్ ని హార్డ్ కోర్ గా వ్యతిరేకించే వాళ్ళు కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ప్రియాంక గాంధీ లాట్ మోర్ ప్లెజెంట్ పర్సనాలిటీ నా. చూశారు కదా కంగనా రనౌత్ ఏమంటున్నారు ప్రియాంక గురించి అంటే, సానుకూల వాతావరణం క్రియేట్ అయింది. ఒకటి రాహుల్ పోరాటం రాజకీయం, రెండోది ప్రియాంక రావడం వల్ల వాతావరణం సానుకూలంగా మారుతున్న సంకేతాలు. ఈ రెండూ కలిసి రాహుల్ గాంధీని ఇప్పుడు ఇంపాక్ట్ఫుల్ లీడర్గా దేశానికి చూపిస్తున్నాయా అని అనిపిస్తా ఉంది. మరి ఇంపాక్ట్ వచ్చేస్తే రాజకీయం మారిపోతుందా? 2029లో కాంగ్రెస్ కూటమో అధికారంలోకి వచ్చేస్తుందా? అంత సులువా అంటే ఈజీ కాకపోవచ్చు, సవాళ్లు ఉంటాయి. కాకపోతే పాజిటివ్ సంకేతాలు మాత్రం ముందెప్పుడూ లేనట్టుగా ఉన్నాయి. ఆల్రెడీ చూసాం కదా, 12 ఏళ్లలో తొలిసారి మోడీ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా 5 రాష్ట్రాల్లో. బహుశా కాంగ్రెస్కి ఇంతటి అనుకూలమైన ఫలితాలు రీసెంట్ హిస్టరీలో ఎప్పుడు రాలేదేమో అనిపించే పరిస్థితులు, ఫలితాలు మనం చూడొచ్చు బహుశా. అంతే కదా, తమిళనాడులో డిఎంకే కూటమి అంటున్నారు, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ నిలబడవచ్చు అనే సిచ్యువేషన్ కనపడతా ఉంది కదా. అంటే బీజేపీ పాత్ర, ఇంపాక్ట్ అనేది దాదాపుగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించే అవకాశాలు తక్కువ. అస్సాంలో ఉన్నా కానీ చిన్న రాష్ట్రం కదా. ఇది ఓవరాల్గా మూడ్ని సెట్ చేసే పరిణామం. తర్వాత అసలు ఛాలెంజ్ వచ్చే ఏడాది యూపీ ఎన్నికల్లో ఎదురుగాబోతోంది కాంగ్రెస్కి, కాంగ్రెస్ కూటమికి. యూపీలో సమాజ్వాదీ పార్టీ భారీగా బలపడింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2024లో. ఒకవేళ అదే బలం రిఫ్లెక్ట్ అయితే గనక 150 నుంచి 170 సీట్లు సమాజ్వాదీ గెలవచ్చు అనే అంచనా ఉంది. కాంగ్రెస్ ఇతర పక్షాలు కలిసి ఒక 25-30 సీట్లు గెలవగలిగితే అధికారంలోకి వచ్చే అవకాశం ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థుల ముందు ఉంది. కానీ అదంత సులభం అంటే కాకపోవచ్చు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంతో పాటు బీజేపీ రాజకీయ వ్యూహాలు ఉత్తరప్రదేశ్ కేంద్రంగానే సాగుతాయి కాబట్టి హోరాహోరీ పోటీ ఉంటుంది. ఒకవేళ ఆ పోటీలో గనక సర్వైవ్ కాగలిగితే, సమాజ్వాదీ కూటమి కాంగ్రెస్ తో కలిసి నెగ్గితే గనక 2029లో ఫలితాలు, పరిస్థితులు మారిపోతాయి అని అనుకోవడానికి ఖచ్చితంగా స్కోప్ ఉండి తీరుతుంది. అంటే ఇప్పుడు కనిపిస్తున్న సానుకూలత అనేది జస్ట్ బిగినింగ్ అనుకోవాలి. అసలు సవాల్ యూపీ రూపంలో ముందుంది. ఒకవేళ ఆ సవాల్ దాటగలిగితే గనక రాహుల్ గాంధీ రాజకీయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతున్నారు అని అనుకోవచ్చు. అన్నట్టు నేను మొదట్లో చూపించా కదా రాహుల్ గాంధీ చెరువులో దూకుతున్న విజువల్. జనంతో కలిసిపోవడంలో కానీ, ప్రచారమైన సందర్భం ఏదైనా కానీ సామాన్యులతో మాట్లాడడానికి రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరు అని చెప్పడానికి ఆ చెరువులో దూకే విజువల్ ఒక ఎగ్జాంపుల్. అదొక్కటే కాదు, రోడ్ల మీద అయినా, ఏదైనా సెమినార్కి అటెండ్ అయినా, ఏదైనా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినా కానీ యూత్తో మాట్లాడేందుకు, సామాన్యులతో కలుపుగోలుగా అసలు ఏం జరుగుతోంది అని ముచ్చటించేందుకు రాహుల్ గాంధీ ముందుండటం మనకి చాలాసార్లు కనపడుతుంది. పైగా మాట్లాడే ప్రతి విషయం మీద, ఈవెన్ రాజకీయానికి సంబంధం లేని విషయం అయినా కానీ లోతుగా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డిస్కస్ చేయడం అనేది రాహుల్ గాంధీ పంథా అని అనిపిస్తుంది. నేను ఒక క్లిప్ చూపిస్తా చూడండి. When you have an accident, this is what kills you.
right? And the reason it kills you is that this thing, when it gets hit by something, has massive energy going backward. చూసారా అసలు కారు ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, టెక్నాలజీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా మారింది అనే విషయాన్ని యూత్తో మాట్లాడుతున్నారు. చూసారు అక్కడ ఇలాంటి విజువల్స్ అన్నీ ఇప్పుడు రీసర్ఫేస్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీకి పాజిటివ్ ఆరా వచ్చింది అని దేశం అంతా అనుకుంటోంది. అందుకోసం ఇప్పుడు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాగలుగుతారా అనేది డిబేటబుల్ అవుతోంది. ఒకవేళ రాహుల్ గాంధీ యూపీ టెస్ట్ని కనుక పాస్ అయితే 2029లో రాజకీయం తిరగబడుతుందేమో అని అనుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇంతకీ ఒకవేళ గనక రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగితే ఆ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండొచ్చు? ఏపీలో ఆల్రెడీ కాంగ్రెస్ లేదు, అందుకని గ్రాఫ్ పెరిగినా పెరగకపోయినా ఏపీ మీద ఎఫెక్ట్ ఏమీ పడకపోవచ్చు నేరుగా. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ఉందా, అధికారంలో ఉంది కదా, ఇంపాక్ట్ ఉంటుందా అంటే అక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉంది ఈ కాంగ్రెస్, 5 ఏళ్లు చూసి ఉంటారు పరిపాలన మీద, పైగా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. అందుకని కాంగ్రెస్ పరిపాలన ఆధారంగా తీర్పిస్తారు తప్పితే రాహుల్ గాంధీ గ్రాఫ్ ఆధారంగా కాదు. పైగా మనకి ఆల్రెడీ తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది కదా. కేంద్రంలో ఢిల్లీ స్థాయిలో ఇందిరాగాంధీ ప్రభంజనం నడుస్తున్న టైంలో కూడా ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చిన అనుభవం తెలుగు నేలకుంది కదా. పైగా 2024 పరిస్థితులను బట్టి చూసినా కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా వరుసగా 3వ సారి 2024 ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఓడింది కదా. అంటే గ్రాఫ్ ప్రభావం నేరుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద ఉండకపోవచ్చు, అంతే కదా.